హాయ్, వెల్కమ్ టు న్యూస్ పేపర్ అనాలిసిస్. ఇవాళ ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి పత్రికల్లో ప్రధానమైన అంశాలు ఏంటి, వాటిని ఏ రకంగా కవర్ చేశారనేది మనం ఒకసారి అనాలిసిస్ చేసుకుందాం. ముందుగా మనం చూస్తే కనుక ఈనాడులో ఇక్కడ చూడండి, అంటే ఇంతకుముందు ఒక అంశాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం. చూడండి, గత ప్రభుత్వ పాలనలో అంచనాకు అందనంత నష్టమని గవర్నర్ ప్రసంగాన్ని ప్రధానంగా హైలైట్ చేశారు. ఇక్కడ మనం గవర్నర్ ప్రసంగం లేకపోతే రాష్ట్రపతి ప్రసంగం వీటి గురించి మనం మాట్లాడుకోవాలంటే ఒక రబ్బర్ స్టాంపులు అంటూ ఉంటాం కదా, చిన్నప్పటి నుంచి మనం వింటూ ఉంటాం. రబ్బర్ స్టాంపులు గవర్నరు అని చెప్పేసి, అలాగే రాష్ట్రపతి. నిజంగా కూడా రబ్బర్ స్టాంపుల్లాగే ఉంటుంది వ్యవస్థ. ఎందుకంటే ప్రభుత్వం ఏదైతే ప్రసంగం రాసిస్తుందో ఆ ప్రసంగాన్నే వాళ్ళు బడ్జెట్, అంటే మీరు అసెంబ్లీ సెషన్స్ అప్పుడు ఆ బడ్జెట్నే చదువుతారు. అలాగే ఆగస్టు 15 అలాగే రిపబ్లిక్ డే కూడా వీళ్ళు గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ ఫ్లాగ్ హోయిస్ట్ చేసి మాట్లాడాల్సి ఉంటుంది. ఆ ప్రసంగాన్ని కూడా ప్రభుత్వం ఏం రాసిస్తే దాన్నే చదవడం అనేది రివాజుగా వస్తుంది. ఇప్పటి నుంచి కాదు, అది ఆనవాయితీగా వస్తుంది. బహుశా ఇది దానికి ఒక రీజన్ ఉండొచ్చు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రభుత్వం పరిపాలన చేస్తుంది కాబట్టి ఆ కార్యక్రమాలు గవర్నర్ నోటి వెంట తెలియచేయాలన్న ఉద్దేశం కూడా కావచ్చు. సో ఇక్కడ గవర్నరు సొంతంగా ప్రసంగాలు చదవడం అనేది చాలా తక్కువ అని చెప్పేసి మనం అనుకోవాలి. ఒకవేళ గవర్నరు విభేదిస్తే కేసీఆర్ వర్సెస్ తమిళసైలాగా అవుతుంది వ్యవహారం మొత్తం కూడా. ఆమెను కనీసం ఆమె అసెంబ్లీకి వచ్చిన రోజు ఈయన, అంటే ఆమె ప్రసంగం ఉన్న రోజు కనీసం కేసీఆర్ వచ్చే పరిస్థితి కూడా ఉండదు. ఇద్దరి మధ్య భగ్గుమయ్యే పరిస్థితి ఉంటుంది. సో అది రాష్ట్ర పరిపాలనకు కూడా మంచిది కాదు. కాబట్టి బహుశా ఈ రకమైన ఏర్పాటు చేసి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఈయనేమంటారు, జస్టిస్ అబ్దుల్ నజీర్ గవర్నర్. విచిత్రం ఏంటంటే ఇదే గవర్నర్ గారు గత ప్రభుత్వంలో కూడా గవర్నర్గా ఉన్నారు. గత ప్రభుత్వంలో ఆహా ఓహో జగన్మోహన్ రెడ్డి అనే ప్రసంగాలు కూడా ఇదే గవర్నర్ చదివిన పరిస్థితి మనం చూసాం. కానీ ఇవాళ భిన్నమైన పరిస్థితి. సో వ్యవస్థల విధ్వంసం, విపరీతమైన అవినీతి. అంటే గత ప్రభుత్వం ఏం చేసింది? వ్యవస్థల్ని విధ్వంసం చేసింది, విపరీతమైన అవినీతి చేసింది, అమరావతిని నాశనం చేశారు, పోలవరాన్ని పట్టాలు ఎక్కించారు, పట్టాలు తప్పించారు, పోలవరాన్ని పట్టాలు తప్పించారు. కష్టంగా మారిన రాష్ట్ర పునర్నిర్మాణ ప్రక్రియ, అర్థవంతమైన చర్చల తర్వాతే పూర్తి బడ్జెట్ పెడతాము. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అంటే ఇప్పుడు పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టట్లేదు, మొత్తం వ్యవస్థలు చిన్నాభిన్నమయ్యాయని చెప్పడం జరిగింది. ఇదే వార్తను మనం ఆంధ్రజ్యోతిలో ఎట్లా కవర్ చేశారో చూద్దాము. ఆంధ్రజ్యోతిలో చూస్తే ఇదే వార్త 5 ఏళ్లుగా అశాంతి అనే అంశాన్ని ఇక్కడ హెడ్లైన్గా చేయడం జరిగింది. ప్రజావేదిక కూల్చివెత్తుతూ విధ్వంసం మొదలైంది, జగన్ దిగేదాకా కొనసాగింది. 2014 నాటి విభజన నష్టం కంటే గత 5 ఏళ్లలో జరిగిన నష్టమే ఎక్కువ. ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేశారు, జనం జీవించే హక్కునే కోల్పోయారు, అమరావతిని నాశనం చేశారు, పోలవరం పూర్తిగా పట్టాలు తిప్పింది, కొత్తగా ఒక్క నీటి ప్రాజెక్టు లేదు, ఒక్క పరిశ్రమ రాలేదు, ఖనిజ సంపదను కొల్లగొట్టారు, ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ని దెబ్బతీశారు. ప్రజాస్వామ్య పునరుద్ధరణకు అపూర్వ తీర్పు. ఉమ్మడి భేటీలో గవర్నర్ నజీర్ ప్రసంగం. ఆదుకోవడానికే సభకు అడ్డుకోవడానికే సభకు జగన్కు 16 నిమిషాల పాటు నినాదాలు చేసి వాకౌట్ చేశారట. ఇది ప్రధానంగా ఆంధ్రజ్యోతిలో వచ్చింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత విధ్వంసానికి పాల్పడ్డారు. ఇవాళ రాష్ట్రాన్ని మళ్ళీ అధోగతి పాలు చేసిన తర్వాత మళ్ళీ పునర్నిర్మించడానికి చాలా సమయం పడుతుంది అనేది గవర్నర్ ప్రసంగంలోని సారాంశం. అయితే ఇదే అంశాన్ని చూడండి ఎంత హైలైట్ చేసిందో. సాక్షి కూడా విచిత్రంగా చాలా హైలైట్ చేసింది. అయితే తప్పదు కాబట్టి, గవర్నర్ ప్రసంగం కాబట్టి, అది ఒక న్యూస్ సెన్స్ కాబట్టి వేయాల్సిందే. అయితే వీళ్ళు ఏం రాశారయ్యా అంటే, ఆకాంక్షలు ఆవిరంట, ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ ఇప్పటికప్పుడు అమలు చేయలేం అని అబ్దుల్ నజీర్ చెప్పినట్టుగా ఈ కోణాన్ని తీసుకున్నారు. మనం సహజంగా అంటుంటాం కదా, ప్రతి విషయంలో నెగిటివ్ పాజిటివ్ చూడొచ్చు అని చెప్పేసి. ఒక గ్లాసులో హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ ఉందనుకోండి, మనం సహజంగా పాజిటివ్గా ఆలోచించేవాడు ఏం ఆలోచిస్తాడు? అర గ్లాస్ నీళ్లు ఉన్నాయి అని చెప్పి ఆలోచిస్తాడు. నెగిటివ్గా ఆలోచించేవాడు ఏం చేస్తాడు? ఓ హాఫ్ గ్లాస్ నీళ్లు లేవండి అని చెప్తాడు. సో ఈ రకంగా ఒక నెగిటివ్ మైండ్ సెట్ కలిగిన వాడు జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ అనుయాయులు, ఈవెన్ సాక్షి పత్రిక కూడా. అందుకే ఆ నెగిటివ్ మైండ్ సెట్తోనే రాష్ట్రాన్ని చిందరవందర చేశారు, చిన్నాభిన్నం చేశారు. అయితే దీంట్లో వాళ్ళు రాయడం ఏంటి చూసారా? రాష్ట్రం అప్పుల పాలైపోయింది, విధ్వంసానికి గురైంది. ఈ దిశలో దీన్ని
పూర్తిగా మనం గాడిలో పెట్టి మళ్ళీ అన్నీ సక్రమంగా జరగాలంటే కొంచెం టైం తీసుకుంటుంది అనేది చెప్పిన సారాంశం. అయితే వీళ్ళు ఏం చెప్తున్నారంటే సాక్షిలో అసలు ప్రజల హామీలను ఇప్పటికిప్పుడు అమలు చేయలేము అనేసి ఆయన చెప్పినట్టుగా చెప్తున్నారు. వనరుల సమీకరణ చాలా కష్టంగా ఉంది, నిధుల లేమితో సంక్లిష్టంగా అభివృద్ధి ప్రణాళిక, రాష్ట్రం 10 లక్షల కోట్ల అప్పుల్లో ఉంది, ఉదారంగా సాయం అందించాలని కేంద్రాన్ని కోరాం, రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రజలు సహకరించాలి, అర్థవంతమైన చర్చల తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్, హామీల అమలుపై చేతులెత్తేసిన చంద్రబాబు సర్కార్. ఇది హైలైట్. హామీల అమలుపై చేతులెత్తేసిన చంద్రబాబు సర్కార్ అంట, ఇది హైలైట్ చేశారు. మళ్ళీ ఇంకోటి ఏం రాసి ఆత్మస్తుతి పరనిందంట. గవర్నర్ ప్రసంగంలో అసత్యాలు అవాస్తవాలను వల్లివేయించిన కూటమి. మీరున్నప్పుడు ఏంటి, మీరేం శుద్ధ పూసలా? మీరున్నప్పుడు ఏం చెప్పించారా గవర్నర్తో? ఇదే గవర్నర్తో అబ్దుల్ నజీర్తో మీరు ఏం చెప్పించారు జగన్మోహన్ రెడ్డి గారు? మీరు కూడా అదే కదా చెప్పించింది. మీరు ఎంత డొల్ల ప్రభుత్వాన్ని అద్భుతమైన ప్రభుత్వం చెప్పించలేదా? సో ఇవాళ ఉన్న వాస్తవాన్ని మీరెంత భ్రష్టు పట్టించారో కనీసం ఇవాళైనా గవర్నర్ వాస్తవాలు మాట్లాడారని మనం భావించాలి. మీరు ఈ గవర్నర్ గారితో మీరు ఎన్ని అబద్ధాలు మాట్లాడించారు జగన్ గారు? సిగ్గుండాలి కదా, దానికి మనం సిగ్గుపడాలి. అరాచక పాలన కప్పిపుచ్చేందుకే వైఎస్ జగన్ ప్రభుత్వంపై నిందలు. ఖజానాలో 7-8 వేల కోట్ల నిధులున్న పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టలేని దైన్యం అంట. 2019 నాటికి 100 కోట్లే ఉన్న పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టిన జగన్ నీదేం పోయింది? నువ్వు 100 కోట్లు కాదు, అసలు ఏమీ లేకపోయినా నువ్వు గాల్లో మేడలు కట్టగలవు, అద్భుతాలు సృష్టిస్తున్నానని చెప్పగలవు. ఎందుకంటే రాష్ట్రం ఎటుపోయినా సంకరాగిపోయినా జగన్మోహన్ రెడ్డి అనేవాడికి అవసరం లేదు. బిచ్చం వేస్తే ప్రజలు తనను ఆదరిస్తాడు అనుకున్నారు. బిచ్చం వేయడం ఎట్లా అనే దాన్ని ప్రాక్టీస్ చేశాడు. బిచ్చం 5 ఏళ్లలో బిచ్చం వేయడం మొదలుపెట్టాడు. సో దానికోసం ఆ బిచ్చం వేయడం కోసం విపరీతంగా బయట నుంచి అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని సంకనాకిచ్చాడు. సో ఇవాళ మళ్ళీ సిగ్గు లేకుండా దీని మీద ఈ సాక్ష్య పత్రికలు ఈ రకంగా రాస్తూ ఉన్నారు. సో మొత్తం మీద ఒకటేంటంటే వాస్తవం, ఇదే అబ్దుల్ నజీర్ గారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అరాచకాలను గొప్పగా ఆయనతో పొగిడించిన పరిస్థితి ఉంది. ఇవాళ ఆయన్ని అదే నోటితోటి అబ్దుల్ నజీర్ గారితో ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎంత దరిద్రంగా రాష్ట్రాన్ని తయారు చేశారనేది ఆయన నోటితో ఆయన చెప్పడం అనేది ఇక్కడ కొసమెరుపుగా చూడాలి. ప్రజల తీర్పు ఏ రకంగా ఉందంటే, సో ఆ రోజు ఉన్న పరిస్థితిని పూర్తిగా కంప్లీట్గా మార్చి రాశారు ప్రజలు. సో దేశం మొత్తం కూడా ఈ తీర్పు మీద ఆసక్తిగా చూసింది. ఎందుకంటే ఇంత అద్భుతమైన తీర్పు, ప్రజల్ని బిచ్చగాళ్ళు చేయాలనుకుంటే వాళ్ళని ఎట్లా మట్టు పెడతారు ప్రజలు అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను చూసి ఒక గుణపాఠంగా దేశం మొత్తం నేర్చుకోవాల్సిన పరిస్థితి. సో ఇది ప్రధానంగా. ఇంకొక అంశంలో మళ్ళీ చూద్దాం.